అందరికీ ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్సులు. నా పేరు ఈవి నారాయణ. నేను టీజేపీఎస్ కళాశాలలో లెక్చరర్గాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను, ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ఇక్కడ ఉన్నటువంటి వాకా రాంగోపాల్ గౌడ్ గారు, సుబ్బారావు గారు, అలాగే సాంబశివరావు గారు, ఇంకా అనేక మంది సహాయ సహకారాలతో ప్రారంభించాం. ఆ ట్రస్టు ప్రారంభించినప్పుడు కేవలం 1 లక్ష రూపాయలతో ప్రారంభించి ఇప్పుడు దానికి 2,25,00,000 రూపాయలకి రీచ్ అయింది. అది అనేక మంది దాతలు ముందరకు వచ్చారు. ఆ 2,25,00,000 రూపాయలు ఎప్పుడు కూడాను బ్యాంకులో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంటుంది. దాని నుంచి వచ్చినటువంటి వడ్డీని మన రాష్ట్రంలోనూ అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ కలిపి దాదాపు 20 సంవత్సరాల నుంచి 2 కోట్లకు పైగా స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. అయితే ఈ 2 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఇచ్చిన వీళ్ళలో పీజీ స్టూడెంట్స్, అలాగే ఇంజనీరింగ్, డిగ్రీ అనేక మంది వాళ్ళు ఈ చదువులు పూర్తయిన తర్వాత ఏం చేస్తున్నారని మనం ఒక చిన్న సర్వే జరిపితే ఎక్కువ మందికి ఉద్యోగాలు లేకపోవడం అనేటువంటిది కనిపించింది. అందుకని వాళ్ళకై ప్రత్యేకంగా వీళ్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తే ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఈ బడుగు బలహీన వర్గాలకు బాగా ఉపయోగపడుతుందనేటువంటి లక్ష్యంతో మా టీం సభ్యులందరూ కలవడం, ఈ టీం సభ్యులందరూ కలిసి ఇక్కడ స్థలం కొనడం, ఈ స్థలం కొన్న తర్వాత నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మనకు దాదాపు 1 ఇయర్ క్రితం గ్రూప్ 2 ప్రిలిమ్స్కి పరీక్షలకు ఇక్కడ నడిపాము. 12 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు, 6 సెలెక్ట్ అయ్యారు. అయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఇట్లాంటి ఉద్యోగాలన్నీ కూడాను ఎప్పుడో పడటం, ఆ పడిన తర్వాత కూడాను దాని రిజల్ట్స్ రావడం లేటు కావడం, వచ్చినా మళ్ళీ కోర్టులకు వెళ్ళడం, ఇలాంటి అసౌకర్యాలు ఉన్నందు మూలాన 365 రోజులు ఉద్యోగాలు ఉండేటువంటి సెక్టార్ ఏంటనేటువంటిది ఆలోచించాం. అది బ్యాంకింగ్ సెక్టార్లో 365 రోజులు కూడా ఉద్యోగాలు ఉంటూ ఉన్నాయి. అందుకని మొన్న జూన్ 12వ తారీఖున బ్యాంక్ కోచింగ్కి మొట్టమొదటి బ్యాచ్ని ఇక్కడ మేము ప్రారంభించాం. ఈ మొట్టమొదటి బ్యాచ్ ప్రారంభించిన తర్వాత మాకు ఇక్కడ నుంచి మేము ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటిది ఇదంతా కూడా మేము బాగా ఆలోచించి మేము తీసుకురావడం జరిగింది. ఈ అబ్బాయిలు అంటే ఈ శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క అనుభవాలు మీ అందరితోటి పంచుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. నా పేరు పూజిత. నేను పలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా బీటెక్ ఇక్కడే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను బీటెక్ చదివిన నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. అది తెలుసుకొని నా ఫ్రెండ్ మౌనిక ఇక్కడ వెనిగండ్లలో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఉందని తను నాకు చెప్పింది. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే ఈ ఎన్విరాన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. క్లాసెస్కి వచ్చేసరికి యాప్టిట్యూడ్ రీజనింగ్ అమ్మన్న సార్ చాలా బాగా చెప్తున్నారు. నేను బీటెక్లో ఉండేటప్పుడు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేదాన్ని, బట్ నాకు కాన్సెప్ట్స్ అంత క్లియర్ అయ్యేవి కాదు. ఇక్కడ వచ్చాక సార్ ఇక్కడ 3 డేస్ ఉన్నారు. 3 డేస్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. నైట్ కూడా స్టడీ అవర్స్లో డౌట్స్ బాగా క్లారిటీగా చెప్పేవాళ్ళు. కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నాను నేను. జీకే వచ్చేసరికి జీకే, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ కోటేశ్వరరావు సార్ చాలా బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ కూడా అరుణ్ కిరణ్ సార్ చాలా బాగా చెప్తున్నారు. టెస్ట్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయించారు. రోజు పొద్దున్నే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీస్.